హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక విషయం గురించి డిస్కస్ చేద్దామని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నా. అదేంటంటే, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా కొంతమందిని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. గుర్తించకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ అవసరానికి వాళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వం వాడుకుంటుంది వాళ్ళని. కానీ వాళ్ళని అడ్రస్ చేయట్లేదు. ఎందుకు? వాళ్ళని వాడుకొని కూరలో కరేపాకులాగా అవసరానికి వాడుకొని చెప్పు తెగిపోతే ఎలా పారేస్తున్నారో వాళ్ళని అలా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చేసిన తప్పేంటి? ఎందుకు వాళ్ళపైన అంత అక్కుశం? ఎందుకు వాళ్ళపై శీతకన్ను? వాళ్ళు మనోళ్ళే కదా. వాళ్ళ ఓట్లు మీకు అవసరం కదా ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి. అయినా కానీ వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళని ఎందుకు వెలుగులోకి తీసుకురావట్లేదు? దీని మీద నాకు చాలా సీరియస్గా డిస్కషన్ చేయాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని విశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే మన పబ్లిక్ ఒకటే గుర్తుంచుకోవాలి. ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు. నేను అదే ఆశతో, అదే ధైర్యంతో వీడియో చేస్తున్నా. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని, మీరు నాతో ఉంటారని, నా వెనకాతలు ఉంటారని విశ్వాసంతో ఉన్నాను నేను. అది మరి మీ ఒపీనియన్ కావాలి ఫ్రెండ్స్. ఈ విషయంలో నేనైతే చాలా సీరియస్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళని అలా వదిలేస్తే అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయినాక రేవు దాటినాక తెప్ప తగలేసినట్టు వాళ్ళని తగలేస్తున్నారు. ఎందుకు అలాగా? ఎందుకు వాళ్ళపై శీతకన్ను? వాళ్ళు మనుషుల్లా కనిపించట్లేదా? వాళ్ళు మనుషులే కదా మనలాగా. ఎందుకని అడ్రస్ చేయట్లేదు ప్రభుత్వాలను? వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? కూలిపోతాయి. వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు, ఓట్లు లేకపోతే. అది ఏ విషయం ప్రభుత్వాలకు తెలియట్లేదు. దయచేసి వాళ్ళ గురించి ఒకసారి పట్టించుకోండి. రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు మీరు తేలిగ్గా అంచనా వేస్తున్నారేమో. సమానమైన వ్యక్తులు కాదు వాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళు ఎవరో. వాళ్ళ పట్ల మనం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని అవసరమైతే, ఎందుకు ఫ్రెండ్స్, ఎంతో మంది కోసం ధర్నాలు చేశారు. వీళ్ళ కోసం మనం ఎందుకు ధర్నాలు చేయకూడదు ఫ్రెండ్స్? ఎక్కడ దాకా ఎందుకు ఫ్రెండ్స్? మన తెలంగాణ ప్రభుత్వం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టింది. మరి వీళ్ళ కోసం ఏ ఫ్రీ పెట్టలేదు ఎందుకని? అలాగే మరి రైతు రుణమాఫీ అంది. అలాగే మనకు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు 6